మనం ఒకరినొకరు సంతోషపరచుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది. మనందరం ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరికి ఇష్టంగా ప్రవర్తించాలి. సంఘ చట్టం కాదు ముఖ్యమైనది, సంఘ క్రమశిక్షణ కాదు ముఖ్యమైనది. ప్రభువు దృష్టిలో నీవు సరిగా ఉన్నావా? సరిగా ఉండకపోతే నిన్ను దేవుడు ఎంతో ప్రేమించినా, నీకు ఎన్నో అద్భుతాలు చేసినా, నీకు గొప్ప రక్షణ ఇచ్చినా, నిన్ను విడిపించినా, నిన్ను అనేక సార్లు నడిపించినా, ఇష్టలుగా ఉండకపోతే ఏమైపోతారు? గనుక అరణ్యములో సంహరించబడ్డారు. అంత ప్రేమించాడు ప్రభు, అన్ని మేళ్ళు చేశాడు, అన్ని అద్భుతాలు చూశాడు. కాళ్ళు వాయలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, ఒకరోజు పస్తుండలేదు. 40 సంవత్సరాలు తిన్నారు దేవుని అన్నం. 40 సంవత్సరాలు నేను చర్చిలో ఉన్నాను నేను అంటావేమో. ఒకవేళ పరలోకంలో ఉంటావా లేదా, ఉండేటట్టుగా నీ భక్తిని కాపాడుకుంటున్నావా లేదా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత మంచి పరలోకపు చర్చిలో ఉన్నా దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండకపోతే నీకేం ప్రయోజనం లేదండి.